నెక్స్ట్ ఇవాళ ఆజ్కి బాత్ చూసుకుంటే పేరు పెద్ద ఊరు దిబ్బ పైన పటారం లోన లొటారం అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు ఈ సామెతలన్నిటికీ సరిగ్గా సరిపోతుంది బీసీల జీవన శైలి. జనాభాలో 50% పైన ఉన్న బీసీలు రాజకీయ నాయకులు పల్లకిలు మోయడానికి, రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు. పీతల కథ మాదిరిగా ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పోతే సాటి బీసీలు ఆ మనిషిని కాలు పట్టి కిందికి గుంజడంలో బీసీలు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. బీసీలందరూ ఒక తాటిపైకి వస్తే ప్రధానమంత్రి సీట్తో పాటు ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా బీసీలే ఉంటారు. మరి ఇప్పుడైనా బీసీలు పల్లకిలు మోయకుండా రాజ్యాధికారం కోసం కదం తొక్కుతారా, ఎప్పటిలాగే ఉండిపోతారా ఆలోచించుకోండి అంటూ కుమ్మరి రాజు రాసిండు. నేను రాసిన ఇది ఆజ్కి బాత్ వల్ల. ఎందుకంటే నేను సాటి బీసీగా నేను ఒకటి ఏం చెప్పగలుగుతా అంటే, ఏ రాష్ట్రంలో చూసుకున్నా మన భారతదేశంలో బీసీలు మినిమం 50% పైన ఉంటాము. ఒక్కసారి ఆలోచించుర్రి, ఓటింగ్లో 50% ఉన్న బీసీలు ఒక బీసీ అభ్యర్థికి ఒక 100 ఓట్లు ఉన్న దగ్గర 50 ఓట్లు బీసీ ఓట్లు 50 ఓట్లు మిగతా అన్ని మిగతా వర్గాలకు ఉన్నాయి. ఆ బీసీ వ్యక్తికి 50 మంది ఓట్లు పెడితే ఆ బీసీ సీఎం గాడా పిఎం గాడా? కానీ ఇది జరగదు. ఎందుకంటే బీసీలలో ఉన్న స్వార్థ పరులు ఇతర ఏ దాంట్లో లేరు. ఎందుకంటే ఒక సాటి బీసీ ఏదైనా మంచి చేస్తున్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా సాటి బీసీలో ఓర్చుకోలేని గుణం ఉంది. ఇది ఎందుకో మరి తెలియదు. ఇది అందుకేనేమో బహుశా పేరు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నట్టు ప్రతి దాంట్లో బ్యాక్వర్డ్గానే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు అగ్ర కులస్తులకు ఊడిగం చేస్తారు, తర్వాత ఇతర కులస్తులకు వస్తే ఊడిగం చేస్తారు. మరి సాటి బీసీకి ఏదైనా అవకాశం వస్తే ఎందుకు మీరు చేయరని చెప్పి ఆలోచిస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి, ఎందుకు చేయరని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు బీసీలకు ఉన్న మైనస్ ఏందో చెప్తా. బయటనే కాదు, బీసీలలో ఇళ్లలో కూడా ఎట్లుంటుంది అంటే, ఒక బీసీ ఏదైనా తెలివితోని కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే సొంత కుటుంబ సభ్యులు కూడా సహకరించారు బీసీకి. మనతోనే ఏడవుతుంది, అవుతుందా మనతోని, ఇవన్నీ మనకి ఎందుకు? బీసీల ఆలోచన ఇట్లుంటుంది. అందుకే 50% ఉన్న బీసీలు ఏ రంగంలో వాళ్ళు సక్సెస్ కాలేకపోతుర్రు. ఇది బీసీలు అందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, నిజమా కాదా అనేది ఆలోచించండి. ఓకే, నెక్స్ట్.